హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఎంతో నూరూరించే మామిడికాయ ఆవకాయ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడే మీరు టేస్ట్ చేసినా సూపర్గా కుదురుతుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా చేసుకోవచ్చండి. కొంచెం కొలతలతో మీరు చూసుకుంటే ఇదే ప్రాసెస్తో మీరు ఎన్ని కేజీ అయినా పెట్టవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ ఆవకాయ రెసిపీని చాలా ఈజీగా అలాగే ఫటాఫట్గా మనం చూసేసుకొని వచ్చేద్దాం. మా అమ్మ స్టైల్ ఆవకాయని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, వచ్చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక కడాయి తీసుకుని కడాయికి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మెంతులు 1 టేబుల్ స్పూన్కి ఆవాలు 2 అని మీరు గుర్తించుకోవాలి. మేము ఇక్కడ 1 కేజీ అంత ఆవకాయని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ అంత ఆవాలు 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు సరిపోతాయి. దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని కనీసం ఒక 2 మినిట్స్ అయినా దీన్ని బాగా వేయించుకోవాలండి. అది చిటపటలాడుతూ ఉండాలి. మనం వేసిన ఆవాలు కొంచెం కలర్ షేడ్ అవుతుంది. చూడండి, చిటపటలాడుతూ ఉంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత దాన్ని మనం ఫైన్గా పౌడర్ చేసుకొని రావాల్సి ఉంటుందండి. అందుకే దీన్ని కంప్లీట్గా చల్లారడానికి వదిలేయండి. ఇప్పుడు మనము మామిడికాయని తీసుకొని బాగా కడుక్కొని దాన్ని ఒక పొడి క్లాత్లో బాగా తుడిచి దీన్ని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. కేజీకి ఒక 5 మామిడికాయ అనేది పడుతుందండి. ఇంత సైజులో ఒక 5 కాయలు అనేది తీసుకున్నాను. దీన్ని బాగా తుడిచి మళ్ళీ ఇప్పుడు మనం చిన్న చిన్న సైజులా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మామిడికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూడండి, 1 కప్ అనేది నేను తీసుకొని దీన్ని ఏమన్నా ఒక 200 ml అంతా ఆయిల్ పడుతుందండి. మీరు ఏ నూనె అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ పల్లీల నూనె అయితే ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక కడాయిలో ఈ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు అనేది ఇలా తుంచి నేను యాడ్ చేసుకుంటున్నాను. 2 మీకు టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడ అంత కరివేపాకు అలాగే ఒక చిటుక అంత ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇదంతా వేసేసి వెంటనే గ్యాస్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఇంకేమి చల్లారుతూ ఉంది ఆయిల్ అన్నప్పుడు మీరు ఒక గుప్పెడ అంతా ఎల్లుల్లిపాయల్ని నేను ఒలిచి ఆల్రెడీ కొంచెం దంచి నేను పెట్టుకున్నాను. దీన్ని ఆఫ్ చేసి చూడండి, ఒక గుప్పెడ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదండి. చూడండి, ఇలా కొంచెం దంచి వేసుకుంటున్నాను. గ్యాస్ని ఆఫ్ చేసి మాత్రమే మీరు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కడాయి కూడా హీట్గా ఉంటుంది, ఆయిల్ కూడా హీట్గా ఉంటుంది. కాబట్టి గ్యాస్ని ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఉండి తర్వాత మనము ఎల్లుల్లిపాయలు అనేవి వేసుకోవాలండి. పొట్టు తీసి బాగా దంచి యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇదొక 2 మినిట్స్ ఆ ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఆ వేడికనే అది చాలా మెత్తగా అవుతుంది. అయిన తర్వాత మనము కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం కూడా అంతే, మనం ఆయిల్ ఎంత తీసుకుంటామో అంతే కారం కూడా తీసుకోవాలి. దానికి కొంచెం తక్కువ ఒక 2 టేబుల్ స్పూన్ అంత తక్కువ మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, కారం అనేది మనం ఇంట్లో పట్టిన కారం అండి. అదైతే టేస్ట్ కానీ లేదా కలర్ కానీ చాలా బాగా ఉంటుంది. అలాగనే దానికి ఒక 2 టేబుల్ స్పూన్ అంత తక్కువ ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏమైనా రాళ్ళ ఉప్పు మీరు పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలంటే మీరు కారం ఎంత తీసుకుంటారో ఉప్పు కూడా అంతే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అప్పుడే నేను వేయించి పెట్టాను కదా ఆవాలు అలాగే మెంతులు, ఆ పౌడర్ని కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఇవి 3 యాడ్ చేసి నీట్గా ఆయిల్లో మిక్స్ చేయాలండి. అందుకే నేను చెప్పింది, మీరు ఏదైనా హీట్గా ఉంటే ఆయిల్ రెడ్ కలర్గా ఉండదు, చాలా బ్రౌనిష్ కలర్గా అయిపోతుంది ఆ వేడికి కారం అనేది. మీరు కొంచెం వేడి తగ్గిన తర్వాత మీరు కారం అనేది యాడ్ చేసుకుంటే బాగా ఎర్రగా కారం వస్తుంది.
వస్తుందండి. చాలా టేస్ట్ కూడా ఏమీ మార్పు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అంతా మిక్స్ అయిన తర్వాత నూనెలోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ అనేది వేసుకోవాలండి. మీ ఇష్టం, కొంచెం పెద్ద పెద్ద సైజ్ అన్నా మీరు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా మీడియం సైజ్ చిన్న చిన్న ముక్కలైనా మీరు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి. లోపల ఉన్నది అంతా తీసేసి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంత అయింది. ఇంత పీస్ అంటే సూపర్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడే దీన్ని కూడా మనం టేస్ట్ చేయవచ్చు కాబట్టి ఇంత సరిపోతుందండి. ఇప్పుడు నేను దాన్ని అంతా యాడ్ చేసుకుంటున్నాను. మీరు దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 2 డేస్ దీన్ని బయట వదిలేసి తర్వాత కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా సంవత్సరం పాటు మీరు హ్యాపీగా తినొచ్చండి. అదే మీరు ఎక్కువ చేసుకోవాలంటే కొలతలు ఒక కప్ అనేది మెజర్మెంట్ తీసుకొని కేజీ చప్పున మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి ఇలా నేను అంతా మిక్స్ చేస్తున్నాను. ఈ మిక్స్ చేసేటప్పుడే ఆ ఆవకాయ స్మెల్ అనేది మీకు నోటికి తగులుతూ ఉంటుంది. అసలు నోట్లో అంతా మొత్తం నీళ్ళు వచ్చేస్తుందండి. అంత సూపర్గా ఉంటుంది. టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ సూపర్గా ఉంటుంది. అసలు ఇల్లంతా ఆవరిస్తుందండి. అంత సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ ఈజీ మెథడ్లో ఆవకాయ అనేది మీరు కూడా పెట్టుకోండి. సూపర్గా ఉంటుంది. దీన్ని వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఆవకాయ పెట్టుకొని తింటుంటే ఆహా సూపర్గా ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే పెడుతూ ఉండేది. అసలు 2 రోజుల తర్వాత ఇల్లు మొత్తం ఆవకాయ స్మెల్లే వస్తూ ఉంటుందండి. అసలు పక్కింటి వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటి మీ ఇంట్లో ఆవకాయ పెట్టారా అని. అంత స్మెల్ వస్తూ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇదే విధంగా మీరు కూడా పెట్టుకొని టేస్ట్ ఎలా వచ్చిందో అని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఎంత కావాలో అనేది కొలతలో మీకే ఐడియా వచ్చేస్తుందండి. దాన్ని బట్టి కారం కొంచెం ఎక్కువ కానీ లేదా కొంచెం తక్కువ కానీ యాడ్ చేసుకొని ఇంకొక 2 రోజుల తర్వాత ఈ నూనె అంతా పైకి వస్తుందండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఇంకొంచెం నూనె కావాలా, ఇంకొంచెం కారం కావాలా, అప్పుడైనా మీరు వేసుకోవచ్చు. పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు అండి. చూడండి మా అమ్మ ఎత్తి చూపిస్తుంది. సూపర్గా ఉంటుంది. అసలు నాకు చిన్నప్పుడే గుర్తుకొస్తూ ఉంటుంది. చాలా ఫన్గా అప్పుడు మనం ఆవకాయ అనేది పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అదే గుర్తుకొస్తుంది. చూడండి ఇంత టేస్టీగా ఎర్రగా నిగనిగలాడిపోతుంది కదా. నాకే కూడా అంతే. ఈ సమ్మర్ స్పెషల్గా ఈ ఆవకాయని మీరు కూడా అంతే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. నచ్చేటట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. చూడండి అంతా వేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తిపెట్టింది. ఇప్పుడు మిగిలిన దానికి వేడిగా అన్నం కొంచెం ఆవకాయ వేసి మొత్తం కలిపి ముద్దలాగా చేసి పెడుతుందండి. వావ్ ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తుంది కదా. ఆ ఆవకాయ ముక్కలతోనే అన్నం తింటుంటే వావ్ ఎంత సూపర్గా ఉంటుందో. అసలు నాకు చూస్తుంటేనే నోరు నూరిపోతుంది. మీరు కూడా అంతే. ఒకసారి ఇలాంటి ఆవకాయ పచ్చడి అనేది మీరు కూడా చేసుకొని తినేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.